So let's start with rapid fire. Oh yeah. Yeah. Rapid fire with Banu. Your favorite co-star. ఇలాంటివి నాకు ముందే చెప్పాలి, ఇలాంటివన్నీ ఇప్పుడు అడగకూడదు ఇలా. కానీ నాకు హానెస్ట్ ఆన్సర్స్ కావాలి భాను గారు. అంటే ఒక్కరంటే లేరు, చాలా మంది ఉన్నారు. నాకు ఒక్కరే కావాలండి. ఒక్కరనంటే అది పర్లేదు చెప్పండి. ఇద్దరు ఉన్నారు, ఒకటి రోషన్, ఒకటి నేహాల్ అన్న. సో వాళ్ళిద్దరూ నాకు మంచి సపోర్టింగ్ గా. వాళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేసుకోండి. వాళ్ళిద్దరిలో ఒకరిని అంటే ఇంకా అది ఇద్దరు రెండు కళ్ళు, ఇంకా కోస్టార్ వాళ్ళిద్దరు రెండు కళ్ళు వేసేసాడు. వన్ మూవీ యూ విష్ యూ హ్యాడ్ టు యాక్ట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో కానీ పెద్దవాళ్ళతో యాక్ట్ చేయాలనుకుంటే, పెద్ద యాక్టర్స్తో ఒక రోల్ చేయాలనుకుంటే. అది అవ్వదు, కానీ ఆయన అంటే నాకు ఇష్టం. అంటే ఆయన్ని ఎందుకు ఇష్టము, ఇప్పుడు చాలా మంది ఒకరికొక రీజన్ ఉంటుంది. పేరేంటి సార్? బ్రో ఎందుకు ఆయనే ఎందుకు అని అంటారు. అని అంటే ఏమో నాకు ఎక్కడో కనెక్ట్ అయ్యాను ఏదో ఏదో చిన్న విషయంలో. ఐ థింక్ విజయ్ తలపతి సార్. విజయ్ తలపతి సార్, ఐఎమ్ ఆల్సో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ విజయ్ తలపతి సార్. ఆబ్వియస్లీ అసలు నాకు ఆయన స్టైల్ కానీ ఆయన కానీ చాలా క్రేజ్. నేను వేరే లెవెల్. యా అంటే నేను చాలా మందితో అన్నాను ఆయన అంటే ఆయన ఎందుకు ఏమో ఎక్కడో కొంచెం చోట కనెక్ట్ అయ్యాను. ఫేవరెట్ మూవీ అయిందా? అయిన దాంట్లో గట్టి మాడితే కొన్ని ఫ్లాపులు ఉన్నాయి కదా, అవి ఎందుకు నచ్చానంటారు. అన్నీ నచ్చాయి ప్రతి ఒక్కటి. లియో కానీ, బీస్ట్ కానీ, అప్పుల్లో కానీ, మొన్న మాస్టర్ కానీ, ప్రతి ఒక్కటి నేను ఆయన ఇష్టమంటే ఇంకా ఆయన మూవీ ఇంకేముంది, ఆయన మూవీకి ఇంకా అభిమానం. నేను అప్పుడెప్పుడో ఎక్కడో ఒక షూట్లో ఉన్నా, ఇక్కడ దూరంగా ఒక షూట్లో ఉంటే నేను అప్పుడు లియో రిలీజ్ అయింది సడన్గా. లియో రిలీజ్ అవుతే ఈరోజు నైట్ అంటే రేపు మార్నింగ్ షూట్ ఉంది నాకు. ఈరోజు నైట్ నేను ఆ మూవీకి వెళ్ళిపోయి 9 స్టార్ట్ అవుతే 12కి వెళ్ళాను, రూమ్కి వెళ్ళి పడుకున్నాను. 12 అంటే 1 అయిపోయింది, తిని అందేసరికి 1కి పడుకున్నా. మళ్ళీ మార్నింగ్ లేచి షూట్కి వెళ్ళిపోయాను నేను. అంటే నాకు అంత ఇష్టం, అటు ఆయన్ని వదలేను, ఇటు ఇది వదలేను. సో ఖచ్చితంగా అది కూడా అవుట్డోర్కి వెళ్ళి మరి అలా చూడడం అంత కసి ఎందుకు రా అని అన్నారు. బట్ డెఫినెట్గా వెళ్ళి చూసి నేను మా డాడీ ఇద్దరు చూసి వచ్చాం. డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా సార్? ఏది ఫేవరెట్గా ఇష్టం అంటే ఈ డైలాగ్ నాకు చాలా కనెక్ట్ అయింది? డైలాగ్స్ కన్నా నాకు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన యాటిట్యూడ్, అసలు అందులో ఉండే కానీ ఆ సెంటర్ ఇలాగా కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అవి అవన్నీ తీసే స్టైల్ కానీ. అండ్ మన తెలుగులో అంటే నాకు బాగా నచ్చేది రామ్ చరణ్ సార్. రామ్ చరణ్ సార్ నాకు మొన్న కలిసాను గాంతా వచ్చేటప్పుడు. అసలు అంటే అది అనుకోకుండా నేను సుకుమా సార్ ఇంట్లో ఉన్నాను. నేను అప్పుడు మాకు ఈవెంట్ మాకు ప్రమోషన్స్ చాలా జరుగుతున్నాయి అప్పుడు. జరుగుతుంటే అలసిపోయాము, ఇంకా అందరం ఉండి అలా కూర్చోపోయి అమ్మా అనుకుంటున్నాము. కూర్చుని అంటే తవిత ఆంటీ వచ్చి మన 3 o'clockకి రామచంద్ర సార్ ఇంటికి వెళ్తాను అన్నారు. ఎవరిల్లు అని అనుకున్నా నేను, షాక్ అయిపోయాను. ఇంకా తర్వాత పండు ఎవరింటికి వెళ్తున్నాం అని అంటే రామ్ చరణ్ బాబాయ్ అక్కడ అంటే అనుకున్నా. నేను ఇంకా అక్కడికి వెళ్ళేసరికి నా విజయం ఇంకా అలా అరుగుతున్నా. ఇంకా ఆయన ముట్టుకొని అప్పుడు నాకు కరెంట్ షాక్ కొట్టింది చిన్నగా. అంటే నేను చిన్నప్పుడు నేను చూసింది మగధీర, బిల్లా. నాకు ఆ టైంలో నాకు అంటే రిలీజ్ నేను పుట్టినప్పుడు ఓకే, బట్ నాకు కొంచెం మెచ్యూర్, నాకు కొంచెం తెలిసింది ఇది వరల్డ్ ఇది అని అన్నప్పుడు నాకు ఫస్ట్ అవి రెండే చూసేవాడిని. అవి ఎంతలా చూసాను అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు తెలుసు అసలు రే అంతలా చూడకరా, ప్రతి రిపీట్ అన్ని అవర్స్ అసలు రోజంతా ఇంకా నాకు అదే పని, ఏది చూడను ఆ రెండే చూస్తా. బిల్లా అదొకటి. RRR ఎన్నిసార్లు చూసారు మరి? ఓ RRR నేను ఫస్ట్ స్వరూప్ సార్ మేము మిషన్ పోజ్ మేము టీం అందరూ వెళ్ళాం. అంటే మొత్తం మేము టీం అందరూ వెళ్ళాము. వెళ్ళి కూర్చొని చేసేసరికి నేను కూర్చోలేకపోయాను అసలు. ఇంకా చైర్లు అలాగా కూర్చొని లోపల ఎగురుతున్నా కమాన్ అని. బట్ అలాగే ఎన్టీఆర్ సార్ కూడా అంత ఇద్దరికిద్దరు అసలు నెక్స్ట్ లెవెల్ చేశారు అసలు. అవన్నీ గాడ్స్, ఇద్దరు గాడ్స్ కలిస్తే సూపర్. సో ఇఫ్ యూ వరంట్ అన్ యాక్టర్, వాట్ వుడ్ యూ బీ? సారీ ఒకవేళ నువ్వు యాక్టర్ అవ్వకపోతే ఏమై ఉంటావు? ఒక మంచి మనిషిని అయ్యేవాడినేమో. బ్రతకడానికి ఓ గాడ్, ఆన్సర్ ఏంటి? ఏమో అసలు అంటే అది అసలు ఇండస్ట్రీకి వస్తా నేనే అనుకోలేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా? డాన్సర్ అయి ఉంటుంది.
డాన్స్ అనగానే నాకు ఒకటి గుర్తు. అది అవ్వలేక ఇందులోకి వచ్చా నేను. డాన్స్ అన్నారు కదా, మరి DNA షోస్ ఉండే కదా, అక్కడ మీరు ఏమి ఆడిషన్స్ ఇవ్వలేదా? అదే నేను చెప్తున్నా, అంటే నేను మెన్షన్ చేయలేదు అంతే. అదే ఫస్ట్ నేను ఇండస్ట్రీకి రాగానే ఒక మంచి డాన్స్ క్లాస్కి వెళ్ళాను. డాన్స్ క్లాస్ ఏం వద్దు, బట్ అది పెద్దదే, దానికి వెళ్ళాను. అక్కడ ఏమీ లేదు. సో అయితే సరే అని చెప్పి ఏవేవైతే ఉన్నాయో డీకి ఆ టైంలో డాన్స్ ఏవైతే ఉన్నాయో ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ప్రతిదానికి అటెండ్ అయ్యామండి, ప్రతిదానికి ఆడిషన్ ఇచ్చామండి. అక్కడ ఉండేది నాకన్నా మోస్ట్ ఇంకా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను వాళ్ళందరితో పోల్చుకుంటే నేను అదే రాష్ట్రంలో ఉండేవాడిని. సో అది నాకు గట్ ఫీలింగ్ అది నాకు. సో అంతే, ఆబ్వియస్లీ చాలా మంది వాళ్ళందరూ, కొంతమంది అయితే వాళ్ళందరూ ఎప్పుడో ప్రిపేర్ అయిపోయి ఒక్కొక్కరు జామ్ నుండి ఏం ఉండరు, అలా ఉండరు. డ్యాన్స్ అంటే ఇదా, నాకు తెలియదే, ముందే తెలియాలి కదా అనుకున్నాను. సో అది చాలా ట్రై చేశారు, బట్ అది అవ్వలేదు. ఇంకా డ్రామా జెనిస్ కూడా వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను, అక్కడ కూడా అవ్వలేదు. సో అయితే ఇంకా ట్రై చేశాను, బట్ ఓకే. ఇక్కడ ఇండస్ట్రీ అందరూ కలిసి నన్ను సరే రారా పైకి అని చెప్పి తీసుకొచ్చారు. సో ఐఎమ్ హ్యాపీ. కాలేజ్ ఆర్ షూట్స్? షూట్స్కి వెళ్తాను. షూట్స్కి వెళ్తాను. ఎందుకంత ఆలోచించారు మరి? కాలేజ్ అంటే అది చదువు, సరస్వతీదేవి అన్నీ అంటే అది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మమ్మీ ఏదో అన్నామని చెప్పి మళ్ళీ ఎలా అన్నదనంటే నేను అయిపోయాడే. చూస్తారా మీ మమ్మీ అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళిన మూవీస్? మమ్మీ పర్టికులర్గా చూస్తుంది, డాడీ కొన్ని మిస్ అవుతుంటారు, బట్ మమ్మీ చూస్తుంటారు. స్లీపింగ్ ఆర్ ట్రావెలింగ్? ట్రావెలింగ్ పక్కా. ఏ ప్లేస్కి వెళ్ళాలంటే చాలా ఇష్టపడతారు మీరు ట్రావెలింగ్కి? పద్దక్క చెప్పవా? మేము వెళ్దాం అనుకుంటున్నాము, మేము ఆల్రెడీ ఒక ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాము. ఎక్కడ ప్లేస్? అదే ఐ థింక్ కాశ్మీర్ కానీ లేకపోతే జస్ట్ అట్ సైడే. నాకు అంటే నేను ఈవెన్ నైట్ అవుట్స్ చేస్తున్నప్పుడు కూడా మేము జస్ట్ ఒక పార్టీ అలా ఏమైనా ఉన్నప్పుడు కూడా నేను పడుకోను. నాకు ఒకవేళ నిద్ర వచ్చినా, నాకు మ్యాక్సిమం నిద్ర రాదు, ఒక 99% రాదు, నాకు 1% వచ్చినా నేను దాన్ని వదిలేస్తాను, నేను పడుకోను నేను. ఎందుకనంటే ఒక్క చిన్నసారి మూమెంట్ మిస్ అయిపోతానేమో అని ఫీల్ అయిపోతా. అంతలా ఉండేవాడిని. ఇంకా ట్రావెల్ ఖచ్చితంగా నా లైఫ్లో నేను షూట్స్ తర్వాత ఏది అంటే ట్రావెలింగే. నేను ఏదో ఒక రోజు హ్యాపీగా వెళ్ళిపోతాను. నేను లైఫ్ ఆఫ్ రామ్లా సాంగ్ పెట్టేసుకొని వెళ్ళిపోతా. అమ్మో. సింగింగ్ పాటలు ఇష్టమా మీకు? పాటలు పాడడము వచ్చా? పాటలు పాడడం మా కోసం ఒక పాట? లేదు అసలు ఇంపాసిబుల్. వింటాను, పాడతాను, ఇంట్లో చాలా పాడాను. మమ్మీ వాళ్ళు అయితే, డాడీ అయితే ఇప్పుడు మా కోసం ఒక పాట పాడలేదు. లేదు ఖచ్చితంగా మా డాడీ తిడతారు నన్ను. ఎందుకు? అది చూడరు అప్పుడు. మా డాడీ సడన్ గా టీవీ ఆఫ్ చేస్తారు. మా డాడీ ఒకటే మాట అన్నారు, అరే ఎవరైనా పాడతావు అంటే మాత్రం పాడే గ్రోయ్, వాయిస్ ఉంటే ఎవరో ఫస్ట్ నేను ఆపేస్తారా అని అన్నారు. ఓకే డాడీ అని అన్నాను. బట్ నిజంగా ఐఎమ్ గుడ్ సింగర్, డాడీకి కూడా తెలుసు. మరి ఎందుకు? లేదు ఒక సడన్గా ఒక చిన్న భయం వచ్చేస్తుంది మ్యూజిక్ అనగానే. అది చాలా ఇష్టం, ట్రావెల్ ప్లస్ మ్యూజిక్ ఇవన్నీ. మీ ఫేవరెట్ సింగర్ మరి? అనిరుద్ధ్ అన్న. దూకే ధైర్యం లేదు అన్న అంటేనే అది పాడిన తర్వాత అంటే అసలు నాకు తెలీదు. అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ తెలుసు, బట్ అంటే మా దానికి పాడతాడు అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఓన్లీ విజయ్ అన్న, సత్యదేవన వాళ్ళిద్దరినే చూసి పాడతారు అనుకుంటే సడన్గా నాకు బ్రో పోస్టర్ రిలీజ్ అవుతుంది రెడీగా ఉండు 11:05 అంటే ఏ పోస్టర్, ఎందుకు పోస్టర్, నన్ను ఎందుకు పెడతారు, ఏది అని అనేసరికి సడన్గా ఒకటి వచ్చింది. అన్న అంటేనే అనిరుద్ధ్ అన్న సాంగ్తో బ్లాస్ట్ అయిపోయింది నాకు. అంటే అక్కడ విజయ్ దేవరకొండ అన్న అంటాడు అప్పుడు, ఆడేమో మర్చిపోవడానికి గోడ మీద ఉన్న దేవుడా గుండెల్లో ఉన్న నా అన్న అనగానే అన్న అంటేనే చెప్పి పైకి లేపాడు అక్కడ అనిరుద్ధ్ అన్న. నాకు బ్లాస్ట్ అయిపోయింది అది. ఆ ప్రోమోలో నేను లిటిల్ సడన్గా నాకు అలా ఏడుపు వచ్చేసింది, చాలా ఏడ్చా అప్పుడు. నేను ఎప్పుడు జస్ట్ ఇక్కడ వరకు ఆగేది, అప్పుడు ఇంకా ఆగలేదు, ఇంకా ఏడుపు అలా వచ్చింది. నా స్పాటిఫై అంతా అన్నదే, ఆయనే రూల్ చేస్తూ ఉంటాడు నా స్పాటిఫైని. అదే చాలా ఎమోషనల్ కి తీసుకొచ్చేసింది అసలు అన్న ఇంకా తమ్ముడు బాండ్ గానీ. బ్రో ఫైనల్లీ ఒక అన్న తమ్ముడు అంటే సాంగ్ రిలీజ్ అయింది అని చెప్పి చాలా మంది కామెంట్స్ వచ్చాయి అంతవరకు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వన్ వర్డ్ అబౌట్ యువర్ ఫ్యాన్స్. వాట్ యు వాంట్ టు సే అబౌట్ యువర్ ఫ్యాన్స్? లవ్. నిజంగా వాళ్ళు అంటే
ఫ్యాన్స్ అనుకున్నాం కన్నా ఫ్యామిలీ అండ్ నన్ను బాను అని అనుకొని ప్రతి ఒక్కరు వీడు బాగా చేస్తున్నాడు అలా అని వాళ్ళు కేవలం వాళ్ళని కాదు కానీ ప్రతి ఒక్కరు నాకు చాలా ఇష్టం. లైక్ వాళ్ళందరూ వాళ్ళ రెస్పాన్స్ కానీ వాళ్ళు చేసి చిన్న చిన్నది కూడా నాకు చాలా ఇష్టం. అండ్ కొత్తగా ఫ్యాన్స్ కూడా అంటే క్రియేట్ అయ్యారు. దేర్ ఆర్ మై ఫ్యామిలీ. నాకు వాళ్ళు కూడా వాళ్ళని అందరినీ నేను యాక్సెప్ట్ చేసి వాళ్ళందరూ చేసే కొత్త కొత్త రీల్స్ కదా అవన్నీ చూసి ఫస్ట్ లైక్ నాదే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఫాస్ట్ రిప్లై అని చెప్పి చాలా మంది పెడుతూ ఉంటారు. అది నాకు చాలా ఇష్టం. అదే వాళ్ళందరితో అలా ఎంజాయ్ చేయడం. దట్స్ సో గ్రేట్ అండి.